గైస్ టైం చూసుకున్నట్టయితే 4:15. ఇప్పుడు మన డే 3 బ్లాగ్ స్టార్ట్ అయింది. యమునోత్రికి వద్దాం కానీ రేపు స్టిక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పోవడానికి 1 డే పడుతుంది. ఉన్నది 12 hours 13 hours టైం పడుతుంది పోవడానికి. మండే వేస్ట్ కదా. ఇంకా నైట్ ట్రెక్కింగ్ ఉండదు కాబట్టి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఉండి మళ్ళీ రేపు మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. నేను మేము టవల్ ఇట్లా ఎందుకు వేసుకున్నాం అనుకుంటున్నారా? ఆరబెట్టుకుంటాం. జస్ట్ ఇప్పుడే స్నానం చేసి బయలుదేరాం కదా, ఈ తడి టవాల్ని బ్యాగ్లో పెడితే కంపు వస్తుందని ఇట్లా ఒళ్ళు మీద వేసుకొని ఆరబెట్టుకుంటున్నాం. డేసీ స్టైల్ యూనో. ఇది హరిద్వార్ రైల్వే స్టేషన్. హరిద్వార్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ బస్ స్టాప్ ఉంటుంది. ఏమంటారా? సేమ్ నిద్రమబ్బా కదా. బ్రో నిద్రలోంచి లేస్తే నిద్రమబ్బోలో లెక్క ఇంకెట్లుంటుంది. చూసుకున్నట్టయితే ఈ ఆటో వాళ్ళు, ఇంకా రిక్షా వాళ్ళు, ఇంకా ఈ ఫుడ్ స్టాల్స్ వాళ్ళు మీకు దమ్నం చేస్తారు. మా దగ్గర రండి, మీ దగ్గర రండి అని. ఇది బస్ స్టాప్. మా మామయ్య అడిగేసి వస్తాను. హరిద్వార్ బస్ స్టాప్ నుంచి ఇట్లాంటి బస్సెస్ ఉంటాయి. మీరు ఈ బస్ ఎక్కినంటే ఉత్తరకాశీ నుంచి మళ్ళీ ఇంకో బస్ చేంజ్ అవ్వాలంట. ఇక మొత్తం జమ్ముకి జరుపుతుంది. చూడాలి ఏమైందో. 4:30 లేస్తాం. ఇంటికి లేస్తాం మాట వచ్చి బస్సు 6:30 అవుతుంది. ఆ బస్సు అనుకుంటే ఆ బస్సు ఈ బస్సు చేంజ్ చేస్తాం. ఒకవేళ అది మామూలుగా ఉందంటే ఎర్లీ మార్నింగే చెమటలు కాడుతున్నాయి. అయితే ఇప్పుడు మనకి ఏసీ ఇదేమన్నమాట. ఇప్పుడు ఇలా ఊపుకుంటే మనకు గాలి వస్తుంది అనమాట. బస్ స్టార్ట్ 7:30కి అయింది. దగ్గర 3 hours అట్లానే కూర్చున్నాం. ఎప్పుడు ఎక్కినాము, ఎప్పుడు పోతున్నాడు. కండక్టర్ అయితే టికెట్ తీసుకొని వచ్చింది అనమాట. మనము దరాస్ వరకు టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్ వచ్చేసి 390 పడ్డది టికెట్. ఇప్పుడు బస్సు వచ్చేసి హరిద్వార్ నుంచి రిషికేశ్లో ఒకసారి స్టాప్ ఆపుతుంది అనమాట. రిషికేశ్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కొండలు స్టార్ట్ అవుతాయి కదా. కొండలలో తిప్పి మేము తినలే కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ తినేసి బస్సు ఎక్కితే మాత్రం పక్కా వామిటింగ్ చేసుకుంటారు అనమాట. సో ఇట్లా ఘాట్ రోడ్లలో ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ హెవీగా తినడానికి ట్రై చేయకండి. తినకుండా స్టార్ట్ అవ్వండి. బస్ స్టార్ట్ అయ్యి 1/2 hour అయిందో లేదో ఏమో కానీ మా మామ అయితే అప్పుడే ఏమో కునికేసిండు. ఆ బస్సు అటు ఇటు ఊగుతుంటే కూర్చొనికే చక్కగా లేదు కానీ మా మామ ఎట్లా వండుకున్నాడో అర్థమవుతలేదు. హరిగాడు ఇందాక మామకు నీతులు చెప్పి ఇంత ఊగుతుంటే బస్సు ఎట్లా వండుకుంటాను, ఈడు దున్నపోతు లెక్క వండుకున్నాడు. నేనంటే విండో సీటుకు కూర్చున్నా కాబట్టి వ్యూ చూసుకుంటూ పాటలు వినుకుంటూ కూర్చున్నా. ఇక వీళ్ళు విండో సీటుకు లేరు, మధ్యలో కూర్చొని ఏం చేయాలని అర్థం కాక బోరు కొడుతుందని వండుకున్నారు. వీళ్ళు బస్సు ఊగి పోవడానికి పండుకున్న వాళ్ళు గిట్ట దన్నుమని లేచి ఇద్దరు ఒకటేసారి. మరీ అతి కాకపోతే బస్సు ఇంతగానో మోగుతుంటే హరిగాడు ఈ బస్సు లోపల ఆ ఎగిరే బస్సు లోపల ఏడు నీళ్ళు తాగుతాడు. అంటే చూడండి ఇది ఎట్లా తాగుతాడో చూడండి. ఇప్పుడే బస్సు ఒక సైడ్ కాపిండు. ఏంది మామ ఇది డ్యామేజ్ పీస్. ఓకే ఏంది ఏదో హల్దీరామ్స్ ప్యాకెట్లు కొన్నాం మనం. టిఫిన్ లేదా తినలేక 50 రూపాయ. తేడా కొడుతుందంటే ఒక నిమ్మకాయ తీసుకోండి. చెప్పులు వేసుకోండి. చూడండి గైస్, చెప్పులు వద్దు షూ అయి తెచ్చుకోండి అని చెప్పి నా చెప్పులు తీసుకోండి. టిఫిన్ ఇప్పిమంటే బిస్కెట్ ప్యాకెట్ ఇప్పించి తినరా అంటుంది. టిఫిన్ తినమంటే తినవన్నారు అబ్బాయి. మరి నువ్వు అదే రోటీరా నాయన, ఎవరు తింటాడు? వాడేమో అక్కడ భూమి కొడుతుండ్రా, ఈయనేమో ఇక్కడ తినుకుంటా కూర్చుంటారు మోంగుతారు. వాడు ఫోటోల కోసం రెడీ అయ్యిండు కానీ నన్ను ఫోటోలు ఇస్తలే. నేను ఇక తారాస్ వచ్చేంత వరకు ఏం చేయాలనో తెలియక ఇక ముచ్చట పెట్టుకుంటా కొంచెం సేపు బయట వ్యూ చూసుకుంటా సాంగ్స్ వినుకుంటా ఇక టైంపాస్ అయితే చేసుకుంటూ పోయినాం అనమాట. మేమైతే ఇక మేము దారాసుకు రీచ్ అవ్వగానే మాకు ఇన్స్టెంట్గా బస్సు అయితే దొరికిందనమాట. యమునోత్రికి మేము రాగానే బస్సు రెడీగా ఉంది పోనీకి. సో అందుకని మేము బ్యాగ్లో అయితే ఫస్ట్ లోపల వేసేస్తున్నాము. ఏంది మాకు ఆడు బస్సులో కూడా సీట్లు ఉన్నాయి, మస్తుగానే సీట్లు ఉన్నాయని బ్యాగ్లు ఎక్కించిండు వెనకాల. లోపలికి పోతే నీ అమ్మ సీట్లు లేవు, ఏం లేవు. స్కామ్. సమోసేస్ ఎలా అనిపిస్తుంది?
ఇక సమోసా తిన్న తర్వాత ఇక ముంగట షుగర్ క్యాన్ బండి అనిపిస్తే పోయి ఒక షుగర్ క్యాన్ జ్యూస్ అయితే చెప్పుకున్నాం అనమాట ఇద్దరం. ఎండాకాలంలో ఇది తాగుతుంటే ఎలా అనిపిస్తుంది? ఫుడ్ లేకుండా మేము ఏదో ఈ వాటర్ ఈ కూల్ డ్రింక్ తాగుతూ ఏమన్నా బాగుందంటే అంత లేదు. మేము తెలంగాణలో ఉన్నట్టు లేవు, చిన్నగా ఉన్న చెరుకులు వీళ్ళక. బస్సు ఎక్కడేమో కానీ ఎక్కకముందు 7 పంక్చర్ అయింది అంటున్నాను. మా బ్యాగ్లన్నీ లోపల పెట్టేసింది. వెల్కమ్ బ్యాక్ టు హరి వ్లాగ్స్. ఇక్కడ నుంచి చూసారంటే ఇక్కడ లేదా రెడీయా? ఇప్పుడైతే మనం దాసుకి వచ్చేసాం. ఇక్కడ రాగానే మేము బస్సు ఎక్కినాం. ఆ బస్సు ఏమో పంచర్ అయింది. ఇప్పుడు మనమేమో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హనుమాన్పేట ఇంకా యమునోత్రి ఉంది కదా, ఆడికి ఇప్పుడు మనం హనుమాన్పేటకి పోతున్నాం. అక్కడి నుంచి యమునోత్రికి 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. తెలుగులో కూడా కనిపించింది మంచిర్యాల అంట మనకి. రండి వాళ్ళ సుఖాలు. ఇక బస్ పంక్చర్ అయిందని మన వాళ్ళు బొలెరో మాట్లాడడానికి వచ్చిర్రు అనమాట. ఇక మనతో పాటు మంచిర్యాలలో కలిసిరని వాళ్ళు మేము కలిసి బొలెరో మాట్లాడడానికి అయితే ట్రై చేసినాము. వాడు 7,000 ఏమో చెప్పిండు, అంతకు మించి తగ్గట్లేడు వాడు. 10 మందికి 7,000 కదా, బండికి 4,000 5,000 ఇచ్చింది. మన వాళ్ళు రేట్ ఎంత తగ్గనీకైతే అంత తగ్గనీకే మాట్లాడనీకే ట్రై చేసారు. एक जने का आने जाने 600 रुपये देते भैया. आने जाने का 600 रुपये देते. 600 रुपये? हाँ. तुम कितने लोग हैं? 8 लोग. 2 लोग और बिठाने पड़ेंगे. 2 और बिठाने पड़ेंगे तुम्हारे साथ. अभी तो किसी को नहीं बिठाते बोले थे ना. किसी को तब नहीं बिठाना है. अगर तुम 6,000 भेज रहे हैं तुम्हारे को बिठाएंगे. ఇక వాళ్ళు మాట్లాడి ఆ మాట్లాడే లోపల బస్ పంక్చర్ గిట్ వేసేసిండు. మేము మళ్ళీ బస్ ఎక్కి స్టార్ట్ అయిపోయినాము. ఇంతవరకు పంక్చర్ అనుకుంటే ఏమో పంక్చర్ వేసిండో లేదు. ఇప్పుడే మొత్తం ట్రాఫిక్ ఫుల్. ఏందో ఈరోజు మా టైమే బాగాలేదు. వచ్చినాము బస్సులో బ్యాగులన్నీ పెట్టినాము, సీట్లు ఉన్నాయన్నాడు, సీట్లు లేవేం లేవు. బస్సు ఎక్కిన తర్వాత బస్ పంక్చర్ అయింది. బస్ పంక్చర్ వేసిన తర్వాత మేము మళ్ళీ ట్రాఫిక్. ఏందో టైం బాగాలేదు అసలు. మనం ఇంకా ఈ బస్ ఎక్కాకైనా సరే ఘాటోడే ఉంటుంది అనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా కొండలు ఎక్కుతూనే ఉన్నాం. కొండలు గుట్టలు ఎక్కుకుంటూ పోతూనే ఉన్నాం. మధ్యలోకి 2 అమ్మాయి కనిపించారు. పాపం మా నవీన్ గడు సైట్ అయిన చూసింది కానీ వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి రాదు. ఏం చేయాలో అర్థం కాక మేము విండో సీట్లో కలిసి కూర్చొని చూస్తుంటే సడన్ గా అమ్మాయి వాళ్ళు దిగిపోయారు. వాళ్ళు దిగిపోగానే ఇక నేను కూడా దిగిపోదాం అనుకున్నా కానీ ఇక మనం వచ్చిన పని వేరేనే ఆగిపోయినా గైస్. ప్లస్ వాళ్ళ పేరు గిట్ట తెలియదు. ఇన్స్టాలో సర్చ్ చేద్దామంటే మనకు చిన్నప్పుడు మన స్కూల్ టీచర్ స్టోరీ చెప్పేటోళ్ళు చూడు. మేము ఇన్ని కిలోమీటర్స్ నడిచి స్కూల్కి పోతుండే, మేము ఇంత కష్టపడుతుండే అంత కష్టపడుతుండే అని. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు బస్సులు ఎక్కి 10-15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి స్కూల్కి వెళ్తున్నారు అనమాట. మనకు హైదరాబాద్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ మనము స్కూల్లోకి పోము, ఇంట్లో వాళ్ళని సత్తాయిస్తాము, చక్కగా చదవము. అందుకే ఇట్లా ఏదో యాత్రలకు తిరుగుతున్నాము రోడ్ల మీద. ఇక మనకైతే ఇక్కడ కొత్తగా టనల్ తవ్వడం చూస్తున్నాం కొండ మధ్యలో. అది ఎట్లా తవ్వుతారేమో, కొండకు బొక్క పెడతారు ఇల్లు. ఇక బస్సులో వెళ్ళే కొద్దీ ఇక్కడ ఉన్న లోకల్స్ దిగిపోవడం స్టార్ట్ చేసింది. ఇక సీట్ ఖాళీ అయిపోయేసరికి హరియానికి అప్పటికే ఓపిక అయిపోయింది అనమాట. ఎందుకంటే మేము పొద్దునుంచి సరిగా ఏం తినలేదు. ఇక మావనుకున్నంత బరువు ఇంకేమనుకుండదు కాబట్టి వాడు నాతో అయితలేరా అని సీట్ మీద వండుకున్నాడు. అట్లనే ఏం దొరకకపోతే మేము బయట కొలిసి తీసుకొని తింటాం. బార్కోడ్ దాటిన తర్వాత మన యాత్ర రిజిస్ట్రేషన్ ని చెక్ చేయడానికి వచ్చారు అనమాట. బస్ ఆపారు ఇక్కడ. ఇన్ కేస్ ఎవరిదైనా రిజిస్ట్రేషన్ లేకపోతే యాత్రికులది, వీళ్ళు మన దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసి టోకెన్ ఇచ్చేస్తారు అనమాట. మనం యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్లాట్ టైమింగ్స్ ఇస్తారనమాట మనకు. ఆ టైమింగ్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. మన దగ్గర రిజిస్ట్రేషన్ ఉంటే చాలు మనం ఏ టైంలో అయినా గిట్ట టెంపుల్స్ ని విజిట్ చేయొచ్చు. దానిలో కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అమ్మాయి బస్సు వాడేమో ఇష్టం వచ్చినట్లు బస్సుని తిప్పుతున్నాడు. మాకేమో కూర్చున్నట్ల కూర్చోబడుతుంది. మాకేమో ఆడ సీట్లో కూర్చుంటే వాడు యమలోకం తీసుకుపోతాడు, లేకపోతే యమలోకం తీసుకోవడం అర్థమైతే లేదు. ఒకవైపు ఎడ్జ్ తీసుకుపోతుండు. ఒక్కొక్కసారి అయితే ఇక నిజంటే అరే చచ్చిపోయినాం రా అనిపించింది. ఏంటంటే ఒకటేసారి ఎడ్జ్ మొత్తం తిప్పేసి కారు వస్తుంది. వీడు ఒకటేసారి కట్టుకొట్టంగానే రోడ్ నుంచి కాసా మట్టి రోడ్కి తీసుకొచ్చిండు. జరంతా మిస్ కొండకు గుద్దుకుని ఉంటే మా బస్సు ఉల్టా వాడు పడుతుంటే. ఇక బస్సులో కూర్చొని చిరాకు వస్తుంది అనుకున్న టైం లోపల మంచు కొండలు కనిపించడం స్టార్ట్ అయినామన్నమాట. ఇక మంచు కొండలు చూసిన తర్వాత మళ్ళీ అది ఆ ఎగ్జైట్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు వెళ్తామా అని అనిపిస్తుంది మాకు.
ఇక మనమైతే జానకి చెట్టుకి రీచ్ అయిపోయినాం అనమాట. ఇక బస్ దిగంగానే ఇక హోటల్ వాళ్ళు అందరూ వచ్చి రూమ్లో తీసుకోండి అని అయితే ఎంట పడుతున్నారు అనమాట. మామూలు అయితే ఒకరితో అయితే మాట్లాడుతున్నారు రూమ్, వాళ్ళతో బేరాన్ సెట్ కావాలి, ఎందుకంటే వాళ్ళు రూమ్ రేట్ ఎక్కువ చెప్పారని మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడి రేట్ తీసుకొని రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. బ్రో వణుకుతావు బ్రో, గడ్డలు కడితే ఆగు. बताए महंगा बताए ना सामने एक्चुअली वहाँ पे महंगाई है क्योंकि सामने हूँ। होटल में दोस्त अच्छा है, गीजर वाला है उनके पास, इसलिए उनका 2000-3000 से कम देता नहीं है। कैसे हॉट वाटर नहीं यार, हमारा एक जुमान है, छतरी जुमान के रावत लोग। రూమ్లు తక్కువలో దొరికినాయి కదా సర్లే అని పోతుంటే వీడు ఈ నుంచి ఒక కొండ ఎక్కిచ్చిండు, ఆ నుంచి మళ్ళీ ఏడుకో పైకి తీసుకుపోయిండు. అడిగి పోయిన తర్వాతనేమో హోటల్ లోపల రూమ్స్ లేవని చెప్పారు, తక్కువకి ఏమని చెప్పారు. మళ్ళీ ఈడుండి వేరే హోటల్ దగ్గరికి మళ్ళీ ఇడికించి తీసుకుపోయిండు మమ్మల్ని. ఆడికి పోయి మాట్లాడి సెట్ చేయించిండు. మళ్ళీ హాట్ వాటర్ ఫ్రీ ఉంటాయని చెప్పిండు. అడిగి పోతేనేమో వాడు హాట్ వాటర్కి ఛార్జ్ చేస్తా అని చెప్పిండు లాస్ట్కి. సర్లే వచ్చినాం కదా అని రూమ్ తీసుకొని ఇక ఇక్కడే ఉన్నాం మేము. आप सुबह निकलेंगे तो 11 बजे आ जाएंगे वापस जैसे ऐसा ऐसा होता भी ले लो फिर ज्यादा कम ज्यादा 1 घंटा कम ज्यादा कोई दिक्कत है। और चेकआउट टाइम 12 बजे होटल लोग भी है, हम लोग करना पड़ता है इसलिए। हाँ वो डबल उन्नाला श्रीशैलम वो एन्ने श्रीशैलम बहुत पावरफुल है हमारा पास, मालूम है। आओ तुम भी सस्ता में देते हो तो लेंगे। यादगिरी मुक्त तगुता టైం వచ్చేసి 7:30 గుడి ఇట్లుంది. ఇది హైలైట్ అంటే. ఇక రూమ్లోకి చెక్-ఇన్ అయిపోయిన తర్వాత అయితే ఇక మేము తినడానికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. హరిగాన్ని ఏం తింటావురా అని అడుగుతాడు. నేను మ్యాగీ తింటా అని అంటున్నాడు. ఏం తిన్నాం అనుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మ్యాగీ తింటాడు, ఇంటి దూరం వచ్చి మ్యాగీ తిన్నీకి వచ్చిండు వేస్ట్ నా కొడుకు. ఈ చలికి ఆ మంచు కొండలు చూసుకుంటా వేడి వేడి మ్యాగీ తింటూ ఉంటే ఏం ఫీల్ ఉంటుంది తెలుసా మామ? వీడికి ఏం తెలియదు, వీడికి మ్యాగీ అంటున్నా అంటే మంచు కొండల దగ్గర మ్యాగీ తింటే ఎట్లుంటుంది, ఆ ఫీల్ వేరుంటుంది. బాగుంటుంది మ్యాగీ కూడా బాగుంటుంది. అది అరగకపోతే రేపు మార్నింగ్ కడుపులో గిట్ట బాగుంటుందిరా. మావాడికి చెవులు నస్తున్నాయంట, అందుకే కరిచెప్పు కట్టుకుంటున్నాడు. రే దొంగతనం చేయగలుగుతున్నావు ఇక్కడ. చోర్ నాకు చాలా గాలి పోతుంది, అందుకని నాకు అర్థం. మా మామ షెఫ్ మామ ఇప్పుడు మనం మెన్యూ వేడి వేడి పప్పు, రైస్ దొరకలే, నీల పప్పు, మాకు రొట్టె కూడా వచ్చింది. ఇప్పుడు మనం అయిపోయిందా? కాలిపోతుంది. బాగుంది, ఇప్పుడు బాగుంది. ఫస్ట్ టైం ఎలా పెట్టుకోండి టేస్ట్ చలికి వేడి వేడి తింటే అర్థంగా ఇంకా నా వాయిస్ చూసి గుర్తు పట్టేస్తారా? చూసినా ఏమన్నా ఉందా ఫ్రైడ్ రైస్? దిస్ ఈజ్ ఫ్రైడ్ రైస్ గైస్. ఎప్పుడు ట్రై చేయకండి బయటకు వచ్చినప్పుడు ఇట్లా ప్లీజ్. ఇక వీటితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది గైస్. ఇక మళ్ళీ రేపటి వ్లాగ్ లోపల ట్రెక్కింగ్ది చూపిస్తాం యమునోత్రికి పైకి వెళ్ళేది. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు హరి వ్లాగ్స్. అట్లనే కుదిరితే సబ్స్క్రైబ్ గిట్ట చేసుకోండి, అట్లనే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఈ వీడియోని ప్లీజ్. బాయ్. రారేష్ ముసలాను వారా మామూడు దాని ఎక్కువ కూస్తున్నాడు. అదే దమ్ము వస్తుందిరా అని అంటాడు మళ్ళా. రా మామా చాయ్ బేకు మామా, చాయ్ బేకు మామా.